ఇబ్బంది పడుతున్నాము. మాకు నెల బెల్లం ఓడి లేదు, వ్యాపారికి వస్తే కూడా రేట్ లేదు, రేటే లేదు అని చెప్పేసి ఆయన పదార్థాలు తీసుకొని వచ్చేది. మేము సరే వచ్చిన తర్వాత 30,000 20,000 వచ్చింది అసలు కలిపి రూపాయలు వస్తాను ఏం లేదు. అప్పే సార్ వరి మడుతున్నాం. వరి మడుతుంటే ఈ తడ సీజన్ 14 ఒక గంట 14 ట్రాక్టర్ కూలి బాడీ తిని దానికి గంటకు 6,200 రూపాయలు నేను ట్రాక్టర్కి ఇచ్చిన. 5,300 రూపాయలు నాటిన వాళ్ళకి ఇచ్చిన. కరెక్ట్ 11,000 వచ్చి 11 రేపు ఓట్లు వస్తే అంతే వస్తుంది కానీ అసలు చేతికే రాదు. నెక్స్ట్ చేతి నుంచి పట్టింది నష్టం. కలుపు తీయాలా, కోత కూలి, ఎరువులు పురుగు మందు ధరలు కూడా విపరీతం పెరిగిపోయాయి. అన్ని మీకు తెలుసు. తగ్గించాలి. ఎట్లా తగ్గిస్తారో ఏం చేస్తాం. బాబు గారు ఉన్నప్పుడు ఎప్పుడు ఇంత ధరలు లేవు కదా, తగ్గించాలి కదా. అవును సార్, పెట్టుబడి తగ్గించాలి. రైతుకు బాగుండాలంటే అందరూ బాగుండాలి, రైతు బాగుండాలి. ప్రతి ఒక్కరు బాగుండాలంటే రైతే బాగుండాలి. ఆశ్చర్యకు తొలి కట్టాలన్నా కూడా రైతు బాగుండాలి. అది అర్థం చేసుకోండి. దాన్ని బట్టి మీరు ఎట్ట చేయాలంటే రైతుకు పరిష్కరించాలి. అంటే ఇంకేమవుతుంది, పెట్టుబడి తగ్గించాలా, పెట్టుబడి తగ్గించాలా, పెట్టుబడి కల్పించాలా, గిట్టుబాటు కల్పించాలా. మిరప చెట్టు నాటితే దాన్ని నాటిన చూడండి 9,000 పెట్టినట్టు పెట్టుబడి. ఒక్క కాయ కోసుకోవాలా. బాగుండి చెట్టు మొత్తం వారానికి ఒకసారి ముందు కొట్టినాం మొత్తం మరి ముందు కూడా ఎక్కువ పడుతుందంటే కదా. పెట్టుబడి తగ్గించాలా, పెట్టుబడి కల్పించాలా, గిట్టుబాటు కల్పించాలా. మిరప చెట్టు నాటితే దాన్ని నాటిన చూడండి 9,000 పెట్టినట్టు పెట్టుబడి. ఒక్క కాయ కోసుకోవాలా. బాగుండి చెట్టు మొత్తం వారానికి ఒకసారి ముందు కొట్టినాం మొత్తం మరి ముందు కూడా ఎక్కువ పడుతుందంటే కదా. అక్కడే పక్కన చూడండి ఎర్రగా పూసి 9,000 పెట్టినాం. ఆ 9,000 ఎక్కువ మంది ఉంటే ఏమన్నా కోసం కొనుక్కొచ్చుకోవడానికి ఇబ్బంది లేకుండా కదా. ఎట్లా చేయాలా, ఎట్లా బతకాలి రైతు? వాళ్ళు ఏం మాట్లాడాలి గుమ్మను వదిలేసినారు. కూర్చుని నిన్న కూడా ఆర్బీకే కేంద్రాల వల్ల ఏంటి జరుగుతున్నాయి మనకి. ఆర్బీకే కేంద్రాలు అవన్నీ మాకు తెలియదు సార్. నాకైతే తెలియదు, మా చదువు తక్కువ. మనకు సంక్షేమ పథకాలు ఏదో చెప్తే పోతాము, మా పనులు మేము చేసుకుంటాము. విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగు మందు కానీ అందిస్తున్నారా? ఎరువు అయితే 280 రూపాయలు. నిన్న ఒక మేడం అడిగితే 280 రూపాయలు చెప్పింది. బయట అయితే 320 రూపాయలు చెప్పింది. 320 రూపాయలు చెప్పింది. నిన్న ఒక కొత్తపేట అడిగితే 280 రూపాయలు యూరియా మాత్రము. మిగతా ఎరువులు నేనే ఆర్డర్ చేస్తాను. 40 సార్. చిత్తూరు జిల్లా మొత్తం 40. గాడికి తెలుసు ఆల్రెడీ. మళ్ళీ పడుకొని చేసుకుంటా అన్ని తెలుసు. మీకు చెప్పాల్సిన అవసరం నేను నేర్చుకుంటున్నాను. అందుకే కదా ఇంత నడిచింది. ఈ సమస్యలు తెలిసిందే కదా, వచ్చిన పరిష్కరించాలి కదా. ఆయనకన్నీ తెలుసు. ఉంది పర్లేదు. ఆయనకన్నీ తెలుసు. ఆయన ఈతనికి పోయినోడే. అవును కాబట్టి ఇంకా ఆయన చెప్పాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఆయన తెలియకుండా ఏదైనా ఉంటే కూడా మనం ఇది చేయొచ్చు. మనకన్నా సీనియర్ ఆయన. అనేక సార్లు బట్టి పోయినోడే తెలుసు కదా ఆయన. అది తాతయ్య బెల్లంలో బాగా చేసి మళ్ళీ కాళ్ళు పడుకున్నది కూడా ఆయనే. అది సరే సార్. ఓకే.